నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను పలకరించడానికి దేవుని యొక్క దివ్యమైనటువంటి వాక్యంతో మీ యొక్క గృహాల్లోనికి రావటానికి ప్రభు నా పట్ల చూపిన కృపను బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. కొన్ని అవాంతరాలు ఎదురైనా కానీ ఆ అవాంతరాలను మనం దాటుకొని మన గమ్యాన్ని చేరుకోండి. అదేవిధంగా మన అనుదిన జీవితంలో కూడాను ఏ సమస్యలు ఎదురైనా సరే ప్రార్థనతోని ఈ సమస్యలను జయిస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ముందుకు సాగిపోతున్నాం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో. క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి కొన్ని హెచ్చరికలను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు చాలా క్లియర్గా తెలియచేస్తూ ఉన్నది. సో ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత తన ఆధ్యాత్మిక జీవితంలో పతనం అవటానికి ఏమాత్రం కూడా అవకాశం లేనట్టుగా దేవుని యొక్క వాక్యము యొక్క ప్రమాణాల్లో మన జీవితం కానీ సాగినట్లయితే ఆ మెలకువలను మనం గ్రహించుకొని మనము ఈ విశ్వాస జీవితంలో ముందుకు సాగవచ్చు అని తెలియచేసేటువంటి ఒక పత్రికలో ఉన్నటువంటి విషయాలను ఈరోజున మనం ధ్యానం చేయబోతున్నాం. ముఖ్యంగా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 వచనాల్లో క్రైస్తవ జీవితానికి మంచి హెచ్చరికలు పరిశుద్ధుడైన పౌలు కొలసీ సంఘానికి రాశారు. ఆ హెచ్చరికలు ఏంటో మనం ఈరోజున ఒక 5 హెచ్చరికలను తీసుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో లేదా మన అనుదిన జీవితంలో ఒక నిజ క్రైస్తవుడిగా మనం రూపుదిద్దుకోవటానికి కావాల్సినటువంటి హెచ్చరికలను పాటిద్దాం. అలాగే దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా మనం ఈ లోకంలో జీవించడానికి వీటిని మనం ధ్యానం చేద్దాం. సో కొలసీల పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 16 వచనాల్లో ఒక 5 హెచ్చరికలను మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా పైనున్న వాటిని మనం వెతకాలనని, రెండవదిగా పైనున్న వాటి మీద మన మనసు పెట్టాలి కానీ భూ సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టకూడదనని, అలానే మన ఆధ్యాత్మిక జీవితం యొక్క అభివృద్ధిని ఆపివేసేటువంటి వాటిని చంపివేయాలనని, తర్వాత 4వది ఈ లోకంలో మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి ఆ యొక్క మంచి గుణగణాలను మనం ధరించుకోవాలి అనేటువంటిది 4వది. 5వది మన హృదయంలో ఉంచుకోవాల్సిందేంటో 5 విషయాలు, 5 జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే మన యొక్క జీవితం ఈ లోకంలో సంతోషంగా, సమాధానంగా, ఆనందకరంగా ఉంటుంది. సో కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. సో ఒక నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క జీవిత గమనంలో పైనున్న వాటిని వెతకండి అంటే దాని ఉద్దేశం పైనున్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలను కాదు, కానీ ఈ లోకంలో ఏవి ఉన్నతమైనటువంటివి, ఏవి విలువైనటువంటివి, ఏవి ఘనమైనటువంటివి వాటిని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. యేసు ప్రభు చెప్పాడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో, మొదటగా నా నీతిని నా రాజ్యమును వెతకండి, మీకు ఈ లోకంలో కావలసినవన్నీ కూడాను నేను ఏర్పాటు చేస్తాను. మీ జీవితం ఈ లోకంలో సజావుగా సాగేటట్లుగా భౌతికంగా మీ అవసరాలు కూడా తీర్చబడటానికి నా రాజ్యములో ఆ ప్రణాళిక కూడా ఉన్నది అని యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా తెలియచేశారు. సో సీక్ ద థింగ్స్ విచ్ ఆర్ అబౌవ్, పైనున్న వాటిని వెతకండి అని బైబిల్ మనకి సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు కదా, ఈ లోకంలో మనం ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకోవాలి, యేసుక్రీస్తునందు ఎప్పుడు విశ్వాసం ఉంచాలి అని అంటే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు. బాల్య దినములు అని తెలుగు బైబిల్లో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో యూత్ అని ఉంది. అంటే నీ యవ్వన కాలంలోనే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఈ లోకంలో వేటిని వెతకాలో, దేని కొరకు మన జీవితాన్ని వెచ్చించాలో అక్కడ రాయబడి ఉంది. సో ఆ వాక్యాన్ని చదివి వినిపిస్తాను. చాలామంది ఈ లోకంలో ఉన్న వాటి కొరకే వారి జీవితాన్ని వెచ్చిస్తున్నారు. 12వ అధ్యాయం 1వ వచనం, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని
నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్నాడు. సో ఎవరైతే అతి చిన్న వయసులోనే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లే ఆ దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవటం ద్వారా, దేవుని యొక్క వాక్యమును చదవటం ద్వారా మనం ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి వాటి మందు మన జీవితాన్ని వెచ్చిస్తాం. అప్పుడు మనం పైన ఉన్న వాటిని, అనగా పైన యేసుక్రీస్తు ఉన్నాడు. బైబిల్లో ఈ మాట రాయబడి ఉంటుందండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. సో యేసుక్రీస్తు రాజ్యం, పరలోక రాజ్యం, పైన ఉన్నవి అనగా పరలోక రాజ్య సంబంధమైనవి, నిత్యత్వానికి సంబంధించినటువంటివి. వాటి మీద మనం మనసుంచితే, అంటే ఈ లోకంలో ఉన్న వాటిని ఏం పట్టించుకోవద్దని కాదు, కానీ వీటి విషయంలో కూడాను మనం ఒక మంచి క్రమశిక్షణ కలిగి ఉంటాము. వీటిని ఈ లోకంలో దేవుడు మనకి శరీరానికి, ఈ లోకంలో జీవించటానికి వీటిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు మాత్రం వాడుకుంటాం, కానీ మన జీవితం ఎక్కువగా పరసంబంధమైన వాటి కొరకు ఖర్చు అవుతూ ఉంటుంది. 2వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. సెకండ్ వార్నింగ్ ఏంటంటే, మొదటిది, డూ నాట్ సీక్ ద థింగ్స్ విచ్ ఆన్ ద ఎర్త్. లోకంలో ఉన్న వాటిని వెతికేటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, పైన ఉన్న వాటిని వెతకండి అని. రెండవది ఏంటంటే, దేని మీద మనసు పెట్టుకోవాలో చెప్తున్నాడు 2వ వచనంలో. పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని అన్నాడు. డు నాట్ పుట్ యువర్ హార్ట్, మనసు పెట్టవద్దు ఈ భూ సంబంధమైన వాటి, అంటే శరీర సంబంధమైనటువంటివి, తాత్కాలికమైన వాటి కోసం క్రైస్తవుడు తన జీవితాన్ని ఖర్చు చేయడు. అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, కుటుంబ బాధ్యతలు కానీ, సామాజిక పరంగా ఉన్నటువంటి ఆ బాధ్యతలన్నీ కూడాను వాటిని కొంతవరకు మాత్రమే, అంటే వాటి వరకు మాత్రమే, కానీ జీవితం మొత్తాన్ని వాటి కొరకు ఖర్చు చేయడు. యూ హ్యావ్ టు కీప్ యువర్ హార్ట్ అపాన్ థింగ్స్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనుషుల యొక్క జీవితాలను, తలక్రిందులైపోయినటువంటి మనుషులను స్ట్రైట్గా నిలబెట్టడానికి వచ్చాడు. అంటే తల క్రింద పెట్టి కాళ్ళు పైన పెట్టి నడుస్తున్నట్లుగా ఈ లోకంలో మనుషులు భూమి, ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా ఈ లోకంలో జీవిస్తూ మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, ద్వేషిస్తున్నారు, స్వార్థము కపటంతో జీవించేటువంటి మానవుడిని యేసు ప్రభు తన కల్వరి సిలువలో తాను చేసిన బలియాగం ద్వారా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి జీవితం, వారి యొక్క హృదయం పూర్తిగా క్రొత్తగా మార్చబడుతుంది. కనుక వారు నూతన సృష్టిగా మారి తల్లక్రిందులుగా జీవించడానికి బదులుగా స్ట్రైట్గా, అంటే పైన ఉన్నవి మొదటగా వెతకాల్సినవి మొదట వెతుకుతారు, చివరిలో వెతకాల్సిన చివరిలో వెతుకుతారు. తల్లకిందులైనటువంటి వ్యక్తి మొదట చేయాల్సిన పనులు చివరిలో చేస్తాడు, చివరిలో చేయాల్సినటువంటి పనులు మొదట చేస్తాడు. మొదటగా దేవుణ్ణి వెతకమంటే జీవితం అంతా అయిపోయిన తర్వాత చావు బ్రతుకులో మరణ పడక మీద నాకు యేసు ప్రభు కావాలి అంటాడు. సో అది మొదట వెతకాల్సింది, చివరి వెతకటం. జీవితంలో చివరి వెతకాల్సిన లాస్ట్లో ఏదో కొంతగా విలువలేనటువంటి వాటిని చివర పెడతాము, వాటిని చివరిలో అవసరాల కోసం. కానీ ఈ రోజున మనిషి ఏం చేస్తున్నాడంటే, వేటిని మనసులో పెట్టుకుంటున్నాడంటే, ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా, భూ సంబంధమైన వాటిని భూమి కోసమే, లోకము కోసమే జీవిస్తూ ఉన్నాడు. మూడవది, చంపవలసినవి. క్రైస్తవ జీవితంలో మూడవ హెచ్చరిక, ఒక వ్యక్తి జీవితం ఈ లోకంలో సంతోషంగా సాగకుండా సాతాను కొన్ని విషయాలను సమాధి చేస్తూ ఉన్నది వారి ఆధ్యాత్మిక జీవితాన్ని. 5వ వచనంలో చూసినట్లయితే ఆ మాట మనం చదువుదాం. కావున భూమి మీదనున్న మీ అవయములను, అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. యు హ్యావ్ టు కిల్ దెమ్ అన్నాడు. చూడండి, వీటిని కడగా పెట్టుకోవటం కాదు, వీటిని అవసరమైతే మనం ఉంచుకోవటం కాదు, కానీ వీటిని టోటల్గా వాటిని చంపాలి. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించే కనాన్ దేశానికి నడిపించినప్పుడు దేవుడు మోషే ద్వారా వారికి చెప్పినటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే, అక్కడ మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారితో మీరు కలిసి ఉండొద్దు, వారిని పూర్తిగా నాశనం చేయండి. ఎందుకంటే వారు విధులు, వారి జీవిత విధానాలన్నీ కూడాను దౌర్భాగ్యమైనటువంటివి, నీచమైన పనులు చేసేవాళ్ళు. దేవుడంటే భయం లేదు, శరీరాన్ని పాపం కోసం వాడుకునేవాళ్ళు,
విగ్రహారాధన చేసేవాళ్ళు అసలు మనిషిని మనిషిగా చూసేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని మీరు ఏమాత్రం స్పేర్ చేయొద్దు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళు సమస్యగా ఉంటారు, మీ కళ్ళల్లో వాళ్ళు ముళ్ళుగా ఉంటారు. వాళ్ళని మీరు ప్రేరేపించవద్దు, వాళ్ళతో జత కట్టవద్దు, వాళ్ళతో కలిసి జీవించవద్దు. మీరు నాకు ఒక ప్రత్యేకమైన జనాంగంగా నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో క్లియర్గా చెప్తాడు. కాబట్టి ఈ లోకంలో మనిషి నిజమైన క్రైస్తవుడు జీవిస్తున్నా సరే ఈ లోక సంబంధమైనటువంటి వాటితో అతను పెనవేసుకొని పోయి వాటితో జీవించటం కాదు, కానీ వాటిని చంపివేయాలి. మరి ముఖ్యంగా మన శరీరంలో నుంచి 15 రకాలైనటువంటి శరీర కార్యాలను గురించి గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నాయి. అవన్నీ కూడాను ఆత్మకు విరోధంగా పనిచేస్తున్నాయండి. ఎప్పుడైతే దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మనం ధ్యానిస్తామో ఈ శరీర సంబంధమైనటువంటి 15 ఇక్కడ కొన్ని విషయాలను పౌలు రాశాడు. అవేంటంటే భూమి మీద ఉన్న శరీర అవయవములను అనగా జారత్వము అంటే సెక్సువల్ డిజైర్స్, విపరీతమైనటువంటి అంటే వివాహానికి బయట అపవిత్రమైనటువంటి తలంపులు కార్యాల్లో పాల్గొనేటువంటి వారు, కామాతురత కలిగినటువంటి వారు, ఈ మితిమీరినటువంటి ఈ డిజైర్స్ తోటి ఈ రోజున జరుగుతున్నటువంటి మరణ హోమం మనం చూస్తాం. ఎన్నో కుటుంబాలు విధ్వంసమైపోతున్నాయి, ఎన్నో ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ కూడా తెగిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ఆ ప్రేమ అనురాగాలు తగ్గిపోయి వారు ఎవరికారు ప్రక్కన ఉన్నటువంటి వారితో ఉండేటువంటి సంబంధాలు పెంచుకోవటం వలన ఈ రోజున కుటుంబ వ్యవస్థ పూర్తిగా వినాశనం అయిపోయి ఆ కుటుంబంలో రావాల్సినటువంటి దేవుడు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిశుద్ధమైన జనాంగం వారి కుటుంబాల్లో రాకపోవటం, క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అది క్రొత్త ఏం కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. కొరింథీ సంఘానికి రాస్తూ ఇలాంటి విషయాలు అన్యజనులు కూడా చేయరు. మీలో ఒక వ్యక్తి తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అంటే సొంత తల్లి, అంటే మేబీ ఏ స్టెప్ మదర్. కాబట్టి ఇలాంటి శరీర సంబంధమైనటువంటి కామాతురతను కలిగినటువంటి వారు వాటిని చంపివేయాలి. మన ఇంట్లోకి పాము వచ్చినా హానికరమైనది ఏదైనా వచ్చినా సరే దాన్ని చంపివేస్తాం కదా. అలానే పాపం మనిషిలో ఉన్నప్పుడు మనిషి జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఫలింపకుండా చేస్తుంది. కాబట్టి యేసు ప్రభు శిలువ మీద చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని బట్టి ఈ పాపము మీద, శరీరం మీద, లోకం మీద ప్రభు మనకు విజయాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయిస్తామో, దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మకు మన జీవితంలో తావిస్తామో, మనలో కోరికలు ఇహలోక సంబంధమైన శరీర కోరికలు మన జీవితాన్ని అవి అధిగమించవు. కానీ దేవుని ఆత్మ చేత రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ కలిగినటువంటి లేనివాడైతే వాడు నావాడు కాడు అన్నాడు. కాబట్టి శరీర కోరికలను ఎలా చంపగలము అంటే దేవుని ఆత్మ ద్వారా అన్నాడు పౌలు భక్తుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా వీటిని చంపివేయాలి. ఇంకా ఏమన్నాడంటే ధనాపేక్ష, ఇది విగ్రహారాధనతో పోల్చాడు. అంటే విపరీతమైనటువంటి మరి ధనము మీద కోరిక, దేవుడి కంటే దేవునిలో ఉండే సంతోషము సమాధానము కంటే ఈ రోజున క్రైస్తవ హెచ్చరికలు, క్రైస్తవ జీవితం ఫలభరితంగా ఉండాలంటే ఈ కోరికలను అదుపులో ఉంచుకోవాలి. మితిమీరినటువంటి ఈ ధనదాహం వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరి వినాశనం చేస్తుంది. కాబట్టి వాటిని చంపివేయాలి. 4వ హెచ్చరిక ఏంటంటే సరే వీటిని మనం తొలగించుకుంటాము, వేటిని మనం సంతరించుకోవాలి. 12వ వచనంలో చాలా చక్కగా చెప్తున్నాడు పౌలు భక్తుడు. కాక దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి అని చెప్తున్నాడు. వేటిని తొలగించుకోవాలో, వేటిని కలిగి ఉండాలో చాలా స్పష్టంగా కొలసీ సంఘానికి పౌలు 3వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. ఇవి ఆనాటి కొలసీ సంఘంలో ఉన్నటువంటి ఆ క్రైస్తవులకు మాత్రమే వర్తించేటువంటి హెచ్చరికలు కాదండి. ఇవి అనుదిన జీవితంలో ఈనాటి తరంలో ఉన్నటువంటి క్రైస్తవ సోకాల్డ్ క్రిస్టియన్స్కి, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరుడు, మరి నీ కుటుంబ జీవితంలో, మరి నీ యొక్క అనుదిన జీవితంలో వీటిని కలిగి ఉంటేనే కదండి మనకి మంచి సాక్ష్యం ఉండేది. యేసు ప్రభు చెప్పాడు, వారు మిమ్మల్ని మీ ఫలములను బట్టి వారు మిమ్మల్ని గుర్తిస్తారు అన్నాడు. ఫలాలను బట్టి
మంచి చెట్టు మంచి ఫలాలను ఫలిస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలను ఫలిస్తూ ఉంటుంది. మీరు మంచివారై ఉండి చెడ్డ ఫలాలను ఫలించలేరు కదా, అలానే చెడ్డ చెట్టు అయి ఉండి మంచి ఫలాలను ఫలింపలేదు కదా అంటాడు యేసు ప్రభు. కాబట్టి ఒక సత్పురుషుడు తన సత్హృదయంలో నుంచి, తన యొక్క మంచి హృదయంలో నుంచి మంచి విషయాలను బయటికి తెస్తాడు. మరి అసూయ, ద్వేషము, కలహములు, కోపము, బూతులు, దుష్టత్వము, దూషణ వీటన్నిటినీ విసర్జించాలి. ఈ ఆత్మఫలములు కాదు ఇవి. యేసు ప్రభు చెప్తాడు, ఆయన ఏమంటాడంటే, మీరు నాలో ఉన్నట్లయితే, అది సహజం కదండి, మనం ఒక స్ప్రే కొట్టుకుంటే పైకి స్మెల్ వస్తుంది కానీ లోన్ రాదు కదా. అంటే శరీర సంబంధంగా మనం ఎంత అందంగా, ఎంత మంచిగా, బాహ్యంగా మన అందాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేసినా సరే, దేవుని యొక్క దృష్టి అంతా కూడాను మన యొక్క హృదయం మీద, మన యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అలానే మన తోటి సహోదరి సహోదరులు లేదా మనం ఉంటున్నటువంటి స్థలంలో ప్రజల యొక్క కనుదృష్టి ఎలా ఉంటుందంటే, క్రీస్తును కలిగినటువంటి వారిలో ఇవి ఉన్నవా, వీటికి వ్యతిరేకంగా ఒక వైవిధ్యమైనటువంటి జీవితాన్ని, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేటువంటి వారిగా ఉంటారు అని వారు ఎదురు చూస్తారు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగంలో కూడా, సెర్మన్ ఆన్ మౌంట్లో కూడా ఆయన ఏమంటాడంటే, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. అలానే పౌలు కూడా ఇక్కడ ఆ మాట చెప్తాడు కొలస్సీలకు రాసిన పత్రికలో, మీరు వీటన్నిటిని విసర్జించండి, అంటే ఇజెక్షన్, వాటిని మీలో నుంచి బయటికి వెళ్ళిపోయేటట్లుగా చూసుకోనండి. ఎవరైతే వీటిని ఉంచుకుంటారు, సౌలు దేవుని మాట వినకుండా అమాలేకీయులను చంపేయమంటే, అమాలేకీయులు ఎవరు? ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా మొట్టమొదటి వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆ అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలను ఎదుర్కోవటానికి, యుద్ధం చేయటానికి వచ్చారు. మరి అలాంటి అమాలేకీయులను చంపివేయమంటే మొదటి రాజు అయినటువంటి సౌలు వాళ్ళని కడగా ఉంచాడు. అక్కడ ఉన్న జంతువులను కూడా చంపేయమంటే వాటిని కూడా ఉంచాడు. అంటే దేవుని మాట వినకపోవటం వలన దేవుడు సౌలును రాజుగా ఉండకుండా ఆయనను మరి తొలగించేశాడు. ఆ దేవునికి ఇష్టానుసారుడైనటువంటి వ్యక్తి అయినటువంటి దావీదుని ఎన్నుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, నీవు నేను దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవునికి ఇష్టం లేనటువంటి ఇదిగో చెప్పబడిన వీటన్నిటిని కూడాను చంపివేయాలి, విసర్జించాలి. కొన్నిటి చంపివేయమన్నాడు, అంటే అవి ఎప్పటికీ మనకు ఉపయోగం లేదు. విసర్జించమన్నాడు, మళ్ళీ అవి తిరిగి రాకుండా చూసుకోమన్నాడు. ధరించుకోమన్నాడు జాలి కలిగినటువంటి మనస్సును. ఈ మూడు విషయాలు చాలా చక్కగా ఉన్నాయండి. విసర్జించవలసినవి, అలానే చంపివేయవలసినవి, అలానే ధరించుకోవలసినవి. అవి జాలి కలిగినటువంటి మనసు, పరిశుద్ధమైన జీవితం. అంటే ఒక రాజుగారి దగ్గర పనిచేసే ఉండేటువంటి ఆ యొక్క మంత్రి ఎలా ఉంటాడు, ఎలాంటి డ్రెస్ వేసుకుంటాడు? రాజుగారి కానీ మంచి గంభీరమైనటువంటి వస్త్రాలు వేసుకుంటే, రాజుగారి ప్రక్కన ఉన్న మంత్రులు కూడాను అదే హోదాలో వాళ్ళు కూడా అదే డ్రెస్సెస్ వేసుకుంటారు. కానీ మరి చినిగిపోయిన డ్రెస్సు, పనికిరానటువంటివో అలాగ ఉండరు కదండి. అలానే పరిశుద్ధులకు తగినట్లుగా, అంటే బైబిల్లో పరిశుద్ధులుగా జీవించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారి యొక్క జీవితాలు బైబిల్లో ఉన్నాయి. వారు ఎలాగ జీవించారో, వాళ్ళ జీవిత సరళి ఎలా ఉందో, వారి జీవిత విధానం ఎలా ఉందో, వారు ఎలాగ పవిత్రంగా జీవించడం కోసం ఈ లోకంలో అపవిత్రతను ఎలాగ వాళ్ళు దూరంగా ఉంచారో, యోసేపు ఎలాగైతే అపవిత్రతకు దూరంగా పరిగెత్తాడో, జారత్వమునకు దూరంగా పరిగెత్తాడు, దానియేలు అపవిత్రమైన వాటిని ముట్టుకోకుండా ఎలాగ జీవించాడో, వాళ్ళకు తగినట్లుగా వారి వలె, అలానే మన కోసం ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఎలాగా ఆయన ఈ లోకంలో జీవించాడు, ఆయనకు శిష్యులుగా, ఆయన ఫాలోయర్స్గా మనము కూడాను అలాగా జీవించాలి. అలాంటి జాలి మనసు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనం చూస్తే గలతీలకు రాసిన పత్రికలో ఉన్న ఆత్మ ఫలాలకు సంబంధించినటువంటివిగా మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మ ఫలమేమనగా సంతోషము, ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. వీటిని మనము ధరించుకోవాలి. ధరించుకోవాలంటే సపోజ్ మనం ఏమైనా వస్త్రాలు కొనుక్కోవాలనుకుంటే బయటికి వెళ్తాం, షాపింగ్ మాల్స్కి వెళ్తాం,
అవసరాలు డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, తెచ్చుకుంటాం, వేసుకుంటాం. కానీ ఇవి ఎక్కడ షాపింగ్ మాల్స్లో దొరికేవి కాదు కదా. వీటిని మనం ఎలాగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడగాలి. యేసు ప్రభు చెప్పారు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడగండి నేను మీకు ఇస్తానన్నాడు. ప్రభు నాకు ఈ జాలి కలిగిన మనసు దయచే ప్రభు, నాలో ఉన్న ద్వేషం, కక్ష, నాలో ఉన్నటువంటి అసూయ తొలగించు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు ఈ పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు. అలానే సాత్విక, దీర్ఘశాంతము, దయాళత్వము, ఇవన్నీ కూడాను యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మనం పుష్కలంగా పొందుకోవచ్చు. ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు. కాబట్టి ప్రియులారా, ఈ హెచ్చరికలను మనం ఖాతరు చేయకపోతే మన ఆధ్యాత్మిక జీవితం నష్టపోతాం. మనం దేని నిమిత్తమై పట్టబడ్డామో దానిని పట్టుకోలేము. ఆ నిత్య మహిమ రాజ్యంలో చేరలేము. దానికి ముందుగా ఈ లోకంలో ఒక మంచి శక్తివంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఈ సమయంలో మీ కుటుంబ జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి స్వభావం ఉన్నట్లయితే వీటిని తొలగించు ప్రభువా. ఎవడైనా క్రీస్తునందుంటే నూతన సృష్టి అవుతాడు. ఏమంటే మనం ఒక మంచి ప్లేస్లోకి వెళ్తే మనం మంచి వాళ్ళగా మార్చబడం. లేకపోతే ఒక చర్చికి వెళ్తే చర్చిలో ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి, అక్కడ ఉన్న పాటలను బట్టి, అక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వస్తువులను బట్టి మనం పరిశుద్ధపరచబడం. దేవుని యొక్క వాక్యము మన హృదయంలోనికి వెళ్ళి మనం పశ్చాత్తాపడినప్పుడు, మనం కన్నీటితో మన పాపములను ఒప్పుకున్నప్పుడు, యేసు ప్రభువా నాకు నూతన హృదయం దయచేయి, నాకు నూతన స్వభావం దయచేయి, మారు మనసు దయచేయి అని మనం కన్నీటితో దేవుని వాక్యం చేత గుచ్చబడిన వారమై ఒప్పుకున్నప్పుడు ఆయన మనకి జీవితాన్ని ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. చివరి హెచ్చరిక ఏంటంటే, మనిషి హృదయంలో, విశ్వాసి యొక్క హృదయంలో ఉండవలసినది 16వ వచనము, మీ హృదయంలో దేవుని గూర్చిన గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. సో లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ అవర్ హార్ట్ రిచ్లీ అని ఉంటుంది. రిచ్లీ అంటే ఐశ్వర్యవంతంగా, అంటే సమృద్ధిగా అన్నారు తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో రిచ్ అంటే ధనవంతులుగా మీరు ఉండేటట్లుగా ఎల్లప్పుడూ మీ హృదయంలో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా నివసింపనీయండి అన్నాడు. పొలాలు పండాలంటే సమృద్ధిగా నీరు ఉండాలి. అలానే విశ్వాసి యొక్క జీవితం మంచిగా ఈ లోకంలో ఆధ్యాత్మికంగా సంతోషంగా, నీ కుటుంబం, నీ జీవితం ఆనందంగా ఉండాలంటే పైకి ఒకటి లోన ఒకటి కాదు, ద్వేషము, కక్ష, కలహం కాదు, లేకపోతే వేషధారణతో కూడిన జీవితం కాదు. దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా మీలో ఉంటే లోనేమై ఉన్నామో బయట కూడా మనం అదే అయి ఉంటాం. కాబట్టి యేసు ప్రభు చెప్పాడు, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడట. సమయంలో ఈ 5 హెచ్చరికలను మనం పాటించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరు, పైన వాటిని వెతకటం, వాటి మీద మనసు పెట్టుకోకుండా ఉండటం, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా ఉండటం, ఈ చంపవలసినటువంటి శరీర క్రియలను చంపటం, ధరించవలసినటువంటి మంచి మనసు, జాలి కలిగిన మనసు కలిగి ఉండటం, హృదయంలో దేవుని యొక్క వాక్యమును ఉంచుకోవటం, ఈ విషయంలో మనం శ్రద్ధ తీసుకోకపోతే ఆధ్యాత్మిక జీవితం నష్టపోతుంది. నిత్యత్వంలో ఈ యొక్క స్థానాన్ని మనం పోగొట్టుకుంటాం. ఈ సమయంలో డియోట్రస్ బోనాహాఫర్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన రాసిన పుస్తకంలో డిసైపుల్షిప్ అనేటువంటి పుస్తకంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. ఫాలో జీసస్ వాట్ ఎవర్ ద మ్యాటర్ అని డియోట్రిక్ బోన్హాఫర్ అనేటువంటి భక్తుడు చెప్తాడు. ఈయన జర్మనీ దేశంలో హిట్లర్ సమయంలో, యూదులను చంపేటువంటి సమయంలో క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించినటువంటి వ్యక్తి. అందుకు ఇతన్ని ఉరితీసి చంపేస్తాడు హిట్లర్ యొక్క అనుచరులు. సో హిట్లర్ నాజీజాన్ని గురించి, హిట్లర్ చేసేటువంటి పనుల గురించి డైరెక్ట్గా ఖండించినటువంటి వ్యక్తి. అందుకని ఇతను జైల్లో ఉంచి అతన్ని చంపివేస్తాడు. అంటే క్రీస్తు కొరకు మంచి హతసాక్షిగా జీవించాడు. సో 1906 నుంచి 1947 వరకు బ్రతికినటువంటి భక్తుడు ఒక అద్భుతమైనటువంటి చాలా పుస్తకాలు రాశారు. ఈ పుస్తకంలో అంటాడు కదా, ఫాలో జీసస్ వాట్ ఎవర్ ద మ్యాటర్. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నువ్వు యేసుక్రీస్తుని వెంబడించు అని చెప్తాడు. సో ఈ ఫోటోలో చూస్తున్నటువంటి డియోట్రిక్ బోన్హాఫర్ నిజంగా తాను అలా చేశాడండి.
అతను క్రీస్తుకు నిజమైనటువంటి శిష్యుడిగా జీవించాడు. అందుకనే ఆయన హిట్లర్ చేత మరి హతసాక్షిగా చనిపోబడ్డాడు. ఆయన చెప్పినటువంటి ఈ మాట నిజంగా ఈ రోజుల్లో క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనం ఏం ఆటంకాలు చెప్పుకుంటా, ఎక్కడో ఒక్క చోట రాజీ పడతా, చెప్పబడినటువంటి హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఈరోజున ఎంతోమంది ఎన్నో చిక్కుల్లో పడుతున్నారు. ఎన్నో సమస్యలతో జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని భారభరితంగా నడిపిస్తున్నారు. అలా కాదు, మరి డియోట్రిక్ బోన్హాఫర్ గారు చెప్పినట్లుగా ఫాలో జీసస్ వాట్ ఎవర్ ద మ్యాటర్. పరిస్థితులు ఏమన్నా సరే ఆయనను నమ్మకంగా వెంబడించడానికి ఒక తీర్మానం మీరు ఇప్పుడే తీసుకున్నట్లయితే ప్రభు తప్పనిసరిగా మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ నిరీక్షణ సమయం కార్యక్రమంలో శ్రద్ధగా వాక్యం వింటున్నటువంటి మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక పూల పాన్పు కాదని, లేకపోతే అన్నీ వడ్డించిన ఇస్తరాకులాగా సాఫీగా సాగిపోయే జీవితం కాదని, కొన్ని హెచ్చరికలను మేము పాటించినట్లయితే, నీ వాక్యాన్ని మేము ఆధారం చేసుకొని ఈ రోడ్ మ్యాప్లో మేము కానీ ముందుకు సాగినట్లయితే ఈ లోకంలో మా జీవితం, నిత్యత్వంలో మా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. తండ్రి, ఎంతమంది అయితే నీ వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఈ లోకంలో సమస్యలతోటి నాయనా ప్రభువా ఆధ్యాత్మిక జీవితంలో కొరతలతో కన్నీళ్లతో జీవిస్తున్నారు, అటు వారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని వారికి నీ ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించి బలపరిచి దీవించమని యేసునామములో ప్రార్థిస్తాం. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.